Hello students. In today's session, we are going to discuss briefly about exports processing zone. Okay. Exports processing zones. సింపుల్ గా వీటిని మనము EPZs అని పిలుస్తాం. ఓకేనా? సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ అనేటివి ఎక్కడ అంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకేనా? మెయిన్లీ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూడండి, అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో మనకి ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది చాలా వాస్ట్ గా ఉంటుంది, అంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయి అంటే, సో ఒక అండర్ డెవలప్డ్ కంట్రీ తీసుకొని అక్కడ మేజర్ గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ గూడ్స్ అన్ని కూడా అక్కడ స్టోర్ చేసి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ దీని మెయిన్ ఉద్దేశం ఏంటన్నా, టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్, these provide free trade environment for export production. The main aim of is making Indian exports products competitive in the world market. So ఈ మెయిన్ థింగ్ ఏంటి అంటే, ప్రతి ఏరియా కూడా కాంపిటీటర్స్ గా ఉండి మన ఎక్స్పోర్ట్స్ అనేవి వాస్ట్ గా డెవలప్ చేయడానికి ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ అనేవి యూస్ఫుల్ గా ఉంటాయి. సో మనము మన ఇండియాలో చూసుకుంటే, ఓకేనా, మన ఇండియాలో చూసుకుంటేనన్నా, ఇండియాలో మనము ఏషియన్ కంట్రీస్ అన్ని కనుక చూసామనుకోండి, సో ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో చూస్తే ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్ లో కనిపిస్తుంది. అంటే ఇండియా అనేది టాప్ మోస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఎందులో? ఈ ఈపీజెడ్, సెట్టింగ్ అప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ లో అన్నమాట. సో మనము మేజర్ గా తీసుకుంటే ఫస్ట్ ఏషియాస్ ఫస్ట్ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్ వచ్చేసి కండ్లా, గుజరాత్. ఓకేనా? అంటే చూడండి, ఫస్ట్లీ మన ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్ అనేవి ఇండియా నుంచే స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు? ఇన్ 1965. ఓకేనా? సో 1965 నుంచి చూసుకుంటే మన ఇండియాలో చూసుకుంటేనన్నా ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ అనేవి గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యాయి. లాట్ మనం చూసుకుంటేనన్నా ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, మహారాష్ట్ర, కొచ్చిన్ ఎయిర్పోర్ట్, దట్ ఈస్ కేరళ. చెన్నై ఎక్కడ ఉంటుంది? తమిళనాడు, రైట్. నెక్స్ట్ నోయిడా, ఎక్కడ? యూపీ అంటే ఉత్తరప్రదేశ్. మళ్ళీ ఫల్తా, దట్ ఈస్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ విశాఖపట్నం, మన ఏపీ చూసుకుంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది కదా, హార్బర్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా మనకి ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ అనేవి ఉన్నాయి. ద ఈపీజెడ్ ఎంటర్ప్రైజ్ వాజ్ మెయిన్లీ డివోటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ గూడ్స్ ఆఫ్ exports other EPZs for multi product in character. సో ఇందులో కనుక చూసుకుంటేనన్నా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కడ? రైట్, ఈ మహారాష్ట్రలో ఏదైతే ఉందో ఈపీజెడ్, ఇది మాత్రమే ఎలక్ట్రానిక్ గూడ్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుంది. మిగతా అన్ని కూడా ఆల్ అదర్ గూడ్స్ ఏవైతే ఉంటాయి, మనము డైలీ యూస్ కానీ ఫారెన్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మిగతా హార్బర్స్ నుంచి మనము ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీస్ ఆర్ సెట్ అప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఇనిషియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అండ్ ట్యాక్స్ హాలిడేస్ ఇన్ వేరియస్ ఇండస్ట్రియల్ సెక్టర్స్, accumulate economic growth by ensuring flourish exports production.
సో ఎప్పుడు కానీ ఒక కంట్రీ అనేది డెవలప్ కావాలి అనుకోండి, కంపల్సరీ అక్కడ ఏముండాలన్నా వాళ్ళు ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువగా చేయాలి. అప్పుడు మాత్రమే ఆ కంట్రీ మనకి డెవలప్మెంట్ సైడ్ లో వెళ్తుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇన్ ద సెన్స్ వాట్ ఇస్ దాట్, వీఆర్ సెల్లింగ్ ద గూడ్స్ కదా. సో ఎప్పుడైతే సేల్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు మాత్రమే మనకి ఇన్కమ్ వస్తుంది కదా. సో మెయిన్లీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ పెట్టి, అంటే ఇక్కడ నుంచి కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్స్ ఫ్రీగా ఉంటున్నాను, అంటే ట్యాక్స్ గవర్నమెంట్ కి పే చేయాల్సిన అవసరం ఉండదు. సో దానివల్ల ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏం చేస్తుంది, అరే ఈ ఏరియా నుంచి మనకు ట్యాక్సెస్ పడట్లేదు అంటే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి ఆల్ కంపెనీస్ focus on these exports processing zones, right? So what are the main reasons of setting the EPZ? Firstly, reasons చూసుకుంటే ఫస్ట్ రీజన్ వచ్చేస్తానా ensuring better infrastructure facilities in a industrial unit that was set up in the EPZs. So మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే వాట్ ఆర్ ద నీడ్స్ వి నీడ్, అంటే మనకి ఒక కంపెనీ కనుక పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకోండి, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ద బెస్ట్ పాసిబుల్ మేనర్ లో ప్రొవైడ్ చేయాలి అని ఈ ఈపీజెడ్స్ ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సెకండ్ రీజన్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ ద ప్రివిలేజ్ ఆఫ్ ట్యాక్స్ హాలిడేస్. అంటే ఇక్కడ ఏంటి, ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ఏం చేస్తాడు, హీ వాంట్స్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్. సో ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందన్నా ట్యాక్స్ హాలిడేస్ ఇస్తుంది. అంటే మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, మీ దగ్గర మేము ఎలాంటి ఎక్స్పోర్ట్స్ డ్యూటీ కలెక్ట్ చేయము, అంటే మీకు ఇన్కమ్ వచ్చినా కానీ మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది. దానివల్ల ఏమవుతుంది, ఆ బిజినెస్ మ్యాన్స్ కూడా ఏం చేస్తారు, అక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో యూజువల్గా ఇది అండర్ డెవలప్డ్ ఏరియాస్ లో ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇచ్చినట్టు కూడా అవుతుంది గవర్నమెంట్ కదా. నెక్స్ట్, ఎస్టాబ్లిషింగ్ 100% ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ ఇన్ ద ఈపీజెడ్స్. సో ఏ పోర్ట్ లో చూసినా సరే మనకేంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రెండు కూడా ఉంటాయి. సో మనము ఒకవేళ ఇంపోర్ట్స్ కనుక ఎంకరేజ్ చేసామనుకోండి, చాలా కంపెనీస్ ఏం చేయొచ్చు, వాళ్ళ బిజినెస్ ని రన్ చేసుకోవడానికి అవన్నీ కూడా యూజ్ చేస్తాయి. బట్ ఎప్పుడైతే మనం 100% ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ లో ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అనేవే పెట్టామనుకోండి, అక్కడ ఏమవుతుంది, ఓన్లీ సెల్లింగ్ అంటే రెవెన్యూ మాత్రమే ఉంటుంది, ఎలాంటి ఎక్స్పెండిచర్ అనేది ఉండదు. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, EPZs are entirely devoid of all kinds of duties, levies and taxes. అంటే మనకి ఈపీజెడ్స్ లో చూసుకుంటే ఆ ఏరియాలో ఎలాంటి ట్యాక్సెస్ అనేటివి ఉండవు. ఇంపోర్ట్స్ డ్యూటీగా, ఎక్స్పోర్ట్స్ డ్యూటీయా, కస్టమ్స్ డ్యూటీయా, ఎక్సైజ్ డ్యూటీయా, ఇవన్నీ చాలా ఉంటాయి కదా మనకి, ఆక్ట్రాయ్ డ్యూటీ, ఇవన్నీ కూడా ఎలాంటి డ్యూటీస్ ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ లో కలెక్ట్ చేయము. అండ్ లాస్ట్ వన్, the units in EPZs follow the automatic route set by the Government of India, which offers 100% foreign direct investments in the zones. సో మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుందన్న ఈ ఈపీజెడ్స్ కి మీరు కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేయగలుగుతారు, మేము ట్యాక్సెస్ కలెక్ట్ చేయట్లేదు అని చెప్తుంది. అంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారన్నా, వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు కదా, రైట్. దీనివల్ల ఏమవుతుంది, మనకి అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో FDIs అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి అంటే ఏంటన్నా, ఆబ్వియస్ గా కంట్రీ అనేది డెవలప్ అవుతుంది కదా. నెక్స్ట్, ఇంకా అదర్ ఫీచర్స్ కనుక చూసుకుంటే మనము, the activities that are carried out by EPZs are not liable to be licensed. సో నేను క్లాస్ లో మనం అనుకున్నాం జనరల్ లైసెన్స్, ఇవన్నీ లైసెన్సెస్ అనుకున్నాం కదా.
సో ఆ జనరల్ లైసెన్స్, ఇండివిజువల్ లైసెన్స్ గురించి డిస్కస్ చేశాం. బట్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పోర్టింగ్ గూడ్స్ త్రూ ఈపీజెడ్, మీకు అలాంటి లైసెన్సెస్ కూడా తీసుకోవాల్సిన అవసరము లేదు. అంటే ఇవన్నీ కూడా మీకు రిస్క్ అనేది తక్కువ చేస్తుంది గవర్నమెంట్, రైట్? నెక్స్ట్, ద యూనిట్ సెటప్ ఇన్ ఈపీజెడ్స్ can select their desirable location by following certain parameters as prescribed by the state government. మళ్ళీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, మీరు ఈపీజెడ్స్ లొకేషన్స్ నుంచి పంపించాలి అనుకోండి, ఈ ఏరియాస్ అంటే ఈ సెలెక్టెడ్ కంట్రీస్ పేరు చెప్తుంది అనమాట. మీరు శ్రీలంక కానివ్వండి, అటు చైనా కానివ్వండి, నెక్స్ట్ ఆస్ట్రేలియా కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, ఇవన్నీ కొన్ని రూట్స్ అది ముందే చెప్పేస్తుంది. ఆ రూట్స్లో మీరు ఏం చేయొచ్చు, ఆ రూట్స్లో మీకు డబ్బులు ఏం ఛార్జ్ చేయట్లేదు కదా, కాబట్టి మీరు ఏం చేయొచ్చునన్నా ఈ ఈపీజెడ్స్ దగ్గరికి వచ్చి, అంటే ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేశాను అనుకోండి, చేయడం వల్ల ఏమవుతుంది, మీకు ట్యాక్స్ అనేది పడదు. యూ కెన్ యాడ్ ప్రాఫిట్. ఎలాగంటేనా, మీరు సిటీ వెళ్ళాలి అనుకున్నాం, ఓకేనా? మీ విలేజ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి డబ్బులు ఖర్చు అవుతాయి, కిరాయి ఛార్జ్ జరుగుతుంది. సపోజ్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, మీరు ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్లో ఎక్కి వెళ్ళారనుకోండి, మీకు ఫ్రీ అన్నది అనుకోండి, మనం ఏం చేస్తాము, ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్లో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దిగి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్తాం కదా. ఇన్ ద సేమ్ మేనర్ ఈపీజెడ్స్ వల్ల ఏమవుతుంది, మనకి ట్యాక్స్ ఫ్రీ అనేది అవుతుంది అండ్ బిజినెస్ మ్యాన్స్ అడ్వాంటేజ్ పొందుతారు. నెక్స్ట్, EPZ is a rigorous follow the active export and import policy. సో EPZ ఏం చేస్తుందన్నా, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పాలసీని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది. అంటే ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉండకుండా చూస్తుంది అనమాట. నెక్స్ట్, ద యూనిట్స్ ఇన్ EPZ ఆర్ టోటల్లీ కస్టమ్ బాండ్. కస్టమ్స్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళే ఈ EPZs మొత్తం కూడా మెయింటైన్ చేస్తారు. Next, the proposals for starting up units in EPZs in India are entitled to follow the automatic route for approval and enforced by the state governments. So, మన స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయన్నా, దాంట్లో ఒక ప్రిస్క్రైబ్డ్ రూట్స్ ఇస్తాయి, ఆ రూట్స్లో మాత్రమే మనము ఎక్స్పోర్ట్స్ అనేవి చేయాలి, ఓకేనా? రైట్. నెక్స్ట్, కమింగ్ టు ద అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఆఫ్ EPZs. సో EPZs వల్ల మనకి మేజర్ అడ్వాంటేజెస్ చూసుకుంటేనన్నా, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ కంట్రీ. సో EPZs వల్ల ట్యాక్స్ ఫ్రీ ఉంది కాబట్టి లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తాయి, మన ఏరియాలో బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఇష్టపడతాయి. అంటే ఒక రిమోట్ ఏరియాని తీసుకున్నా కానీ, ఒక రిమోట్ ఏరియాని ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ చేసినా కానీ అప్పటి వరకు అక్కడ ఏమీ ఉండదు. బట్ ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ వాళ్ళకి అన్ని సపోర్ట్స్ చేస్తున్నాయో అప్పుడు ఏం చేస్తారు, న్యూ కంపెనీస్ వచ్చేసి అక్కడ ఇండస్ట్రీస్ ని స్టార్ట్ చేసుకుంటారు. స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉండే ఆ రీజియన్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్ గా కంట్రీ డెవలప్ అవుతుంది. ఎలా అవుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. అంటే వాళ్ళు మనీ వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. నెక్స్ట్, సెకండ్ వన్, EPZs are specialized areas in the country where quotas and tariffs are eliminated. సో దీంట్లో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటన్నా, మనకు ఎలాంటి ట్యాక్సెస్ పే చేయట్లేదు కదా. సో ఇవన్నీ ఏంటన్నా అంటే దీనివల్ల మనకి అడ్వాంటేజే కదా, ఎలాంటి ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ ఫర్ అస్. నెక్స్ట్, EPZs are the production centers where large number of workers is employed. సో ఇక్కడ మనం ఓన్లీ ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఇది టోటలీ ఒక ప్రొడక్షన్ సెక్టార్ కాబట్టి లాట్స్ ఆఫ్ పీపుల్ కావాల్సి ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, హెవీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పబ్లిక్ కి వస్తాయి. నెక్స్ట్,
EPZ units involve the import of raw materials and exports of finished product with a view to increase foreign exchange earnings and exports. సో ఇక్కడ మాక్సిమం మనం ఏం చేస్తాం అన్న రా మెటీరియల్స్ ని ఇంపోర్ట్ చేస్తాము, ఎట్ ద సేమ్ టైం ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తాం. సో సేల్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఇన్కమ్ అనేది ఎక్సెస్ గా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ 100% FDIs are allowed for all the manufacturing activities in EPZs. సో మళ్ళీ ఇంకొకటి ఏంటి, EPZs లో గవర్నమెంట్ ఏం చేస్తుందన్న 100% మీరు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది. ఒకవేళ మనము నార్మల్ ఏరియాస్ లో చేయాలి అనుకోండి, ఈ ఎఫ్డిఐస్ లో ఏమవుతుంది అంటే మీరు కొంచెం అమౌంట్ పెట్టండి, మేము కొంచెం అమౌంట్, అంటే ఇద్దరు కూడా గవర్నమెంట్ తో అండర్టేకింగ్ కావాల్సి వస్తుంది అనమాట. అంటే ఒకవైపు ప్రైవేట్ కంపెనీ, ఒకవైపు గవర్నమెంట్, రెండు మర్జ్ అయి మాత్రమే బిజినెస్ చేస్తారు. బట్ వేరే ఈ ఈపీజెడ్స్ లో కనుక మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 100% వాళ్ళ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, వేరియస్ ఇంటెన్సివ్స్ సచ్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ హాలిడేస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ అండ్ exemptions are provided in respect of VAT, import duty and also various other taxes. సో మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళకి సపోర్టివ్ గా ఉండడానికి లాట్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇన్సెంటివ్స్ అంటే ఏంటన్నా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసము సబ్సిడీస్ లాగా ఇస్తుంది అన్నమాట. అంటే వ్యాట్ అంటే ఏంటన్నా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రీసెంట్ గా మనకి జిఎస్టీ వచ్చింది కదా, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ డ్యూటీ అని ఉంటుంది, అది మనం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కస్టమ్స్ అథారిటీస్, క్లియరెన్స్ చార్జెస్, ఇవన్నీ లాట్స్ ఆఫ్ థింగ్స్ గవర్నమెంట్ కి మనం పే చేయాలి అన్నమాట. రా మెటీరియల్స్ పర్చేస్ చేసినప్పుడైనా సరే, ఫినిష్డ్ కూడా అయినా సరే. బట్ ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్ వల్ల ఏమవుతుంది, మనకి ఇవన్నిటిని కూడా అబాలిష్ చేస్తుంది. దాట్ ఈస్ వ్యాట్, కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, ఇవన్నీ కూడా తీసేస్తా ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ ఫర్ us. నెక్స్ట్, attempts to promote the EPZs and the export platform on the basis of economic incentives such as free provision of infrastructure services and tax holidays has been feature of Indian development taking since 1960s. So మనము 1960s నుంచి చూసుకుంటే కదా, మనకి గుజరాత్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది, గుజరాత్ లో 1965 లో స్టార్ట్ అయింది కదా. 1960s నుంచి కనుక చూసుకుంటే మనకి ఈపీజెడ్స్ నుంచి ఏమవుతుందన్న లాట్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేవి రావడం జరుగుతూ ఉంది. మనకి యాక్చువల్గా ఎఫ్డిఐస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఫ్రమ్ 1991 పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ 1991 నుంచి మనకి ఎఫ్డిఐస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది కదా. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈపీజెడ్స్ మనకేంటి, అప్పటి నుంచే మనకి న్యూ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి, గవర్నమెంట్ కి కొంచెం ఇన్కమ్ రావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అందులో ఉండే ఎంప్లాయీస్, దట్ ఈస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగింది. హౌ? విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ zone. Next, the country has 4 phases in the evolution of EPZs. The following are the 4 stages. So మనము ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ కనుక చూసుకుంటే టోటలీ 4 phases లో దీని డెవలప్మెంట్ అనేది జరిగింది. హౌ? విల్ సీ నౌ. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి నానా ఇనీషియల్ ఫేజ్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1964 to 1985. అంటే అప్పుడప్పుడే ఆ బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్, ఎక్స్పాన్షనరీ.
ఎక్స్పాన్షనరీ ఫేజ్ ఎప్పుడు 1985 to 1991. Next, consolidating phase. ఎప్పటి నుంచి 1991 to 2000, and the last one, emergence phase. ఎప్పటి నుంచి 2002 till now, right? 2000 onwards. సో ఇక్కడ చూడండి, అప్పటి వరకు మనకి ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్ అనేవి తెలియదు. సో ఇనీషియల్ గా స్టార్ట్ చేశాము ఇప్పుడు 1964 నుంచి 85 వరకు. నెక్స్ట్ ఎక్స్పాన్షనరీ, వాటిని ఎప్పుడైతే హ్యాపీగా ఇది ఓకే అనుకున్నామో అప్పటి నుంచి 1991 పాలసీ వరకు దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ వెళ్ళాము. ఆ తర్వాత ఏం చేశాము, కన్సాలిడేటింగ్, అంటే ఇండస్ట్రియల్ పాలసీ 1991 ఇంప్లిమెంట్ చేశాము. అప్పటి నుంచి టెక్నాలజికల్ సైడ్ వెళ్ళాము. ఇప్పుడు సాఫ్ట్వేర్ అవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమయ్యేది, మనం ఫారిన్ కంట్రీ వెళ్తే మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు అది ఉందా, లేదు. మన ఏరియాలో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ని మనము ఇన్వెంట్ చేసాము. వాటిని మనం తీసుకొచ్చుకున్నాం. ఎప్పటి నుంచి, ఫ్రమ్ 2000 ఆన్వర్డ్స్. అప్పటి వరకు దాని గురించి వర్క్ చేసాము. అండ్ ఆఫ్టర్ దట్ 2000 ఆన్వర్డ్స్ మనకి ఇవన్నీ కూడా రావడం జరిగింది. సో ఇందులో కనుక చూసుకుంటేనన్నా, the government of India taken all measures to include these advantages. This in turn to the growth of prosperity and country. The wages support government has paid for the amount of export zones increased from the year 1 million in the 1666 to more than 97. Wow. So ఈ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఏదైతే ఉందోనన్నా, అది ఎంత వర్క్ చేయాలి అంటే అంత వర్క్ చేసింది. ఇప్పుడు మనకి ఇనిషియల్ స్టేజ్లో ఇది ఎంత ఉండేనన్నా, ఇనిషియల్ స్టేజ్లో ఈ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్కి 1 మిలియన్తో స్టార్ట్ చేసింది. అంటే 1 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మన గవర్నమెంట్ ప్రజెంట్ చూసుకుంటే ఇది వచ్చేసి 97,727 millions ఇన్వెస్ట్ చేస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్. అంటే మనం అర్థం చేసుకోవచ్చు బై 2001. సో అంటే మన గవర్నమెంట్ మన ఎంప్లాయ్మెంట్ కోసం అండ్ ఎక్స్పోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎంత మనకి సపోర్ట్ చేస్తుంది అనేది మనము ఇక్కడే అర్థం చేసుకోవచ్చు కదా. నెక్స్ట్, ఫర్ దట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 70 people. అంటే 1960s లో 70 peopleతో స్టార్ట్ అయింది, అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం. బట్ ఇప్పుడు చూసుకుంటే 2002లో ఇట్ ఇంక్రీజ్ టు 89,000 people. అది చాలా చిన్న నెంబర్ కాదన్నా, ఇట్స్ ఎ వాస్ట్ డిఫరెన్స్ వీ కెన్ సీ, రైట్? And also total foreign exchange have registered from 0.16 to 43. Yeah. So మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 1 మిలియన్ ఉంది, దాని నుంచి మనకు ఇన్కమ్ ఎంత వచ్చింది, 0.65 వచ్చింది. బట్ వేర్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇంక్రీజ్ టు 43,195 millions. అంటే చూడండి మనము ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము మన గవర్నమెంట్ మన కోసం. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఎక్స్పోర్ట్స్ ప్రాసెసింగ్ జోన్స్. నెక్స్ట్ చాప్టర్ విల్ ఆల్రెడీ ఈ 8th చాప్టర్ మనం కంప్లీట్ చేసాము. సో విల్ స్టార్ట్ న్యూ చాప్టర్ ఫ్రమ్ టుమారో. థ్యాంక్ యూ.